టూ డబుల్ డిజిట్ నెంబర్స్లో సేమ్ వన్స్ ప్లస్ డిజిట్స్ ఉండి సమ్ ఆఫ్ ద టెన్స్ ప్లస్ డిజిట్స్ కానీ 10 అయిందంటే మాత్రం ఈ మెథడ్ అప్లై చేయాలి, లేకుంటే ఈ మెథడ్ అప్లై చేయలేమన్నమాట. ఒకసారి కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వన్స్ ప్లస్ డిజిట్స్ ఉంటాయి కదా, ఈ వన్స్ ప్లస్ డిజిట్స్ ఏమండాలంటే సేమ్ డిజిట్స్ ఉండాలి. చూడండి 7 అంటే 7, ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో మనకు 2 2 6 6 4 4 8 8 అంటే వన్స్ ప్లస్ డిజిట్స్ ఏమైండాలంటే సేమ్ డిజిట్స్ ఉండాలన్నమాట. తర్వాత టెన్స్ ప్లేస్లో ఏమైండాలంటే ఆ టెన్స్ ప్లేస్లో 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 10 కావాలి. అబ్జర్వ్ చేయండి, 3 + 7 10 అవుతుంది, 4 + 6 10 అవుతుంది, 9 + 1 10 అవుతుంది, 8 + 2 10 అవుతుంది, 7 + 3 10 అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్కి మాత్రం ఈ మెథడ్ అప్లై చేయగలుగుతాము. మిగతా ప్రాబ్లమ్స్కి క్రిస్ క్రాస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ద్వారా చేయొచ్చు. అది మన కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఈ ఆన్సర్ మనకి 2 పార్ట్స్లో వస్తుంది అనమాట. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ పార్ట్కి ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఈస్ 3 7s ఆర్ 3 7s ఆర్ 21 అవుతుంది. దానికి ఈ పక్కన నెంబర్ యాడ్ చేయండి. 3 7s ఆర్ 21, 21 + 7 అంటే ఏమవుతుందంటే మనకు 28. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్స్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 3 7s ఆర్ 21. ఇమీడియట్గా ఇక్కడ ఉండే వన్స్ ప్లస్ నుండి డిజిట్ని యాడ్ చేయండి. 21కి 7 యాడ్ చేస్తే ఏమవుతున్నాను 28. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఇంకా సెకండ్ పార్ట్ కావాలంటే ఈ 2ని మల్టిప్లికేషన్ చేసేయండి. 7 7s ఆర్ ఏమవుతుంటే మనకు 49. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంటే మనకు 2849 ఈస్ ది ఫైనల్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ పార్ట్ కావాలంటే ఏమని చెప్పాను, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఈస్ 4 × 6? 4 × 6 ఈస్ 24. ఇమీడియట్గా దానికి ఇక్కడ ఉండే వన్స్ ప్లస్ నుండి డిజిట్ని యాడ్ చేయాలి. 24కి 2 యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు 26. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఇంకా సెకండ్ పార్ట్కి ఏం చేయాలంటే ఈ 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేయండి. 2 × 2 ఏమవుతుంది మనకు 4 అవుతుంది. కానీ ఎప్పుడు కానీ మనకు సెకండ్ పార్ట్లో డబల్ డిజిట్ రావాలి. సో ఆ 4ని ఏమని రాసుకుంటారంటే 04 రాయండి. సో 2604 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ పార్ట్ కావాలంటే ఏం చేయాలి, 9 1s ఆర్ 9. ఆ 9కి ఏం యాడ్ చేయాలి, పక్కన ఉండే 6ని యాడ్ చేయండి. 9 + 6 అంటే ఏమవుతుందంటే మనకు 15. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఇంకా సెకండ్ పార్ట్కి ఏం చేయాలి, ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఈస్ 6 × 6? 6 × 6 ఏమవుతుందంటే మనకు 36. చూడండి, సెకండ్ పార్ట్లో డబుల్ డిజిట్ వచ్చింది. ఒకవేళ డబుల్ డిజిట్ రాకపోతే ముందు 0 పెట్టుకోండి. ఇక్కడ 2 × 2 ఏమవుతుందంటే మనకు 4 అవుతుంది. సో డబుల్ డిజిట్ రాలేదు కాబట్టి ఇక్కడ 04 రాశాను. ఇక్కడ 6 × 6 ఏమైందంటే మనకు 36. డబుల్ డిజిట్ వచ్చింది, వదిలేసాను. నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి 8 2s ఆర్ ఏమవుతుందంటే మనకు 16 అవుతుంది. ఈ 16కి పక్కన యూనిట్స్ ప్లస్ యాడ్ చేసామనుకోండి, 16 + 4 అంటే ఏమవుతుందంటే మనకు 20 అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఈస్ 4 × 4? 4 × 4 ఈస్ 16. సో 2016 ఈస్ ది ఫైనల్ ఆన్సర్. ఈ ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్ వేయక ముందు స్కూల్ మెథడ్ ద్వారా ట్రై చేయండి. ఎంత టైం పడుతుందో చెక్ చేయండి. ఆఫ్టర్ దట్ వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా చేయండి. ఎంత టైం పడుతుందో చెక్ చేయండి. డెఫినెట్గా మీకు వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వేయగలుగుతారు అనమాట.